కాల్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కలిచివేస్తుంది. అంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అధికారులు కానీ నేతలు కానీ వీళ్ళందరినీ కలిచివేస్తుంది. గతంలో వైసీపీలో ఉన్నటువంటి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనుమానాన్ని వ్యక్తం చేశారు. నా కాల్ రికార్డింగ్ నాకే వినిపించారు, నాకేం అర్థం కాలేదని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అయ్యే వ్యాఖ్యలు చేస్తున్నారు, మీ పార్టీ అధ్యక్షులు వారు. సో ఏదేమైనప్పటికీ అసలు ఈ కాల్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద వ్యవహారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగిందంటే మరి ఎలా చూడాలి, ఏ కోణంలో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ వ్యవహారాన్ని? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎంత కీలకమో ఈ సీక్రెసీ కూడా అంతే కీలకం ఎవరికైనా తన లైఫ్లో. అంటే సీక్రెట్గా ఏదైనా కొంత వ్యక్తిగతం అదంతా వ్యవహారం, అది కూడా ఈరోజు వ్యక్తిగత విషయాలు కూడా ఈరోజు గోప్యత లేకపోతే ఏంటి పరిస్థితి అంటారు? ఇప్పుడు అసలు కాల్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కనుక మనం మాట్లాడుకుంటే అసలు ఏ కాల్స్ ట్యాప్ చేయొచ్చు, దానికి చట్టబద్ధత ఏముంది? ఏదైనా సరే వీ హ్యావ్ టు టాక్ ది లీగాలిటీ ఇన్ ఇట్. చట్టబద్ధత ఏముంది? మనందరికీ గుర్తుండుంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించబడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నాకు తెలిసి ఒక 1.5 year తర్వాత ఇష్యూస్ కొన్ని ఇచ్చేసుకొని ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కాల్స్ అనేటువంటివి ట్యాప్ చేయబడుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలవి, కొంత సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలవి అన్నీ కూడా కాల్స్ ట్యాప్ చేయబడుతున్నాయి, విచ్ ఇస్ అండ్ అంటే ఒక రకమైనటువంటి ప్రాపర్ ప్రెసిడెంట్ కాదు, అది మంచి పద్ధతి కాదు, ఇదేదో ఇది నా కోసమో ఇంకోళ్ళ కోసమో చెప్తున్నటువంటి పరిస్థితి కాదు. ఇన్ జనరల్గా కూడా కాల్ ట్యాపింగ్ అనేటువంటిది తప్పు, దానికి చట్టబద్ధత లేదు. ఒకవేళ అలాంటిది ఏదన్నా మనం చెయ్యాలి అనుకుంటే దెర్ ఈస్ అ ప్రాపర్ ప్రొసీజర్ ఫర్ దాట్, ఒక ఫార్మల్ ప్రొసీజర్ ఉంటుంది అనేటువంటి మాట ఆ రోజు చెప్తే కొంతమంది బడా నేతలు, గొప్ప గొప్ప నాయకులు ఆ రోజున మాకేం అవసరం మేము ఎందుకు చేస్తాం, ఏదేదో మాట్లాడుతున్నాడు, తెలంగాణ మీద విషం కమ్ముతున్నాడు, ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని అరిచారు కదా, అరిచారా? అదే నేతలు ఇవాళ వాళ్ళ అనునయులు, వాళ్ళ అనుంగులు ఎవరైతే కాల్ ట్యాపింగ్ వ్యవహారాల్లో అరెస్ట్ అయ్యి అవును వీళ్ళు చేశారు అని చెప్పి ప్రూవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరి మీద కేసులు పడి వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడు, అవును చేస్తుండొచ్చు కావచ్చు ఒకళ్ళిద్దరివి, సరే ఒక పదాన్ని వాడాడు, ఆ పదాన్ని మనం వాడకూడదు, మన సంస్కారం అడ్డొస్తుంది, కానీ అయితే ఏంటి చేస్తాం కావచ్చు, అయితే ఏంటి అని అహంకారపూరితంగా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం, అవునా? సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో కొంచెం నిజం నిలకడగా తెలిసిందా తెలవలేదా? ఇవాళ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఈ విషయం, గత 4.5 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల యొక్క ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. ఇంకా దరిద్రం ఏంటో చెప్పనా, దౌర్భాగ్యం ఏంటో చెప్పనా, సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు వాళ్ళు. అలానే కొంతమంది కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి నేత ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో అఫీషియల్స్కి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు. దీని అంతటికీ రూట్ కాజ్ ఏంటి అని అంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బ్లాక్మెయిల్ చేస్తారా? ఎంత చిల్లర రాజకీయం అది, అసలు ఎంత చిల్లర అది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇద్దరూ చేసింది అదే కదా ఒక రకంగా. మొన్నటి వరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయనే కదా చెప్పింది, అవునండి నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆ రికార్డింగ్ నాకే వినిపించాడు ఒక అఫీషియల్ వచ్చి, నేనే స్టన్ అయిపోయానని చెప్పాడా చెప్పలేదా? ఆ రోజున ఏమైనా తెలుగుదేశం పార్టీలో లేడే ఆయన, అవునా? నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఏం చెప్పారు, అవునండి నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు ఆన్ కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ, ఎందుకంటే వాళ్ళ ప్రాణం వాళ్ళకి చాలా ముఖ్యం కదా, కండిషన్ ఆఫ్ ఎనానిమిటీలో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు, చాలా సందర్భాల్లో వాళ్ళు ఫోన్లు కూడా క్యారీ చేయట్లేదు. ఒక మొన్న కపుల్ ఆఫ్ డిస్కషన్స్లోకి వచ్చినప్పుడు కొంతమంది ఈ మాట చెప్పారు, అసలు వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు కూడా క్యారీ చేయట్లేదండి, క్యారీ చేస్తే ఎక్కడ ఆ ఫోన్లు ట్యాప్ అయ్యి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్ ఇవన్నీ వెళ్తున్నాయి, వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అన్నీ ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు అసలు అదే వదిలేశారట. ఫోన్లే ఇళ్లలో పెట్టి వచ్చేయడమో లేకపోతే ఇంకెక్కడో పెట్టి వచ్చేయడమో చేస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా దిక్కుమాలతనం ఏమన్నా ఉందా? అసలు ఇంత దిగజారాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏంటి? అంటే సొంత పార్టీ నేతల మీద ఆయనకు నమ్మకం లేదు. నాకు మొన్న ఒకళ్ళు చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదండి, కానీ సాక్షాత్తు షర్మిల ఫోను, విజయమ్మ ఫోన్ కూడా ట్యాపులు చేశాట ఈ మహానుభావుడు. మరి భారతిరెడ్డి గారి ఫోన్ కూడా ట్యాప్ చేశాడేమో తెలియదు నాకు.
ఎందుకు ఇంత 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 దౌర్భాగ్యం ఎందుకు? దేనికి భయం? మీరు ఏం తప్పులు చేస్తున్నారని భయం? అవును, నువ్వు తప్పులు చేస్తే, నువ్వు అంటే నచ్చకపోతే నువ్వు తప్పులు చేస్తున్నావు అని కూడా నీ నుంచి విభేదిస్తే వెళ్ళిపోతారేమో. వీళ్ళది ఇంకేంటంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించిన ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారట? వాళ్ళు ట్యాప్ చేసి ఇప్పుడు ఎవ్రీ పార్టీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రాటజీ అండ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టాండ్ అండి. సో మేమేం చేస్తాం, రేపు పొద్దున్న ఎవరితో మేము మాట్లాడబోతున్నాం, ఏం చేయబోతున్నాం, అవన్నీ కూడా తెలుసుకొని దాన్ని అంటే ప్రతి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి వ్యక్తిగత గోప్యత ఉండకుండా చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ రోజున. ఇంత దుర్మార్గంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఇంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ హైలీ ఇల్లీగల్ అండి. ఎవరెవరైతే ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో ఏం జరిగింది, ఆ కన్సర్న్ అఫీషియల్స్ అందరూ కూడా బిహైండ్ ది బార్స్ వెళ్తున్నారా లేదా? ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వెళ్తారు రేపు పొద్దున. ఎవరేం వదిలేటువంటి ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి అని అంటే దానికి కొన్ని నార్మ్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక ఎవరన్నా నేరస్తుడిది మనం చెయ్యాలనుకుంటే అతని మీద ఒక ఎఫ్ఐఆర్ ఏదన్నా ఉండాలి. ఎఫ్ఐఆర్లో భాగంగా వీ హ్యావ్ టు పుట్ ఎ రిక్విజిషన్ టు ది కోర్ట్ ఆర్డర్ ఉండాలి. లిటరల్గా అవును కోర్ట్ ఆర్డర్ ఉంది, ఇతని ఫోన్ ట్యాప్ చేయొచ్చు అనేటువంటి కోర్ట్ ఆర్డర్ ఉండాలి. లేదా ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అయితే ఆ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ వేర్ అబౌట్స్ మనం కనుక్కోవాలి అని అంటే అప్పుడు మనం దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగానే మాత్రమే వాళ్ళని ట్యాప్ చేయగలం. అంటే ఏంటి, నీ పార్టీలో సరే ప్రతిపక్ష పార్టీలను వదిలేవయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏమన్నా టెర్రరిస్టులా, నీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏమన్నా ఇంటర్నేషనల్ క్రిమినల్సా, నీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏమన్నా నేరస్తులా? ఎందుకు వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నావు? లేకపోతే నీ కుటుంబ సభ్యులు ఏమన్నా నేరస్తులా, నీ కుటుంబ సభ్యులు ఏమన్నా టెర్రరిస్టులా, ఎందుకు ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు? ఇది అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీరు చెప్పింది అసలు వాస్తవం. అయితే ఇందాక అన్నారు మీరు అధికారులు అరెస్ట్ అవుతున్నారు, రేపు రాజకీయ నాయకుల దాకా వస్తుందని. అది రావట్లేదు కదా, అలా జరగట్లేదు కదా. అలా జరగకపోవడం వల్ల రాజకీయ నాయకులు మళ్ళీ పదే పదే తప్పులు చేస్తున్నారు. అలా జరగట్లేదు అని ఎలా అనుకుంటాం? ఇవాళ తెలంగాణలో మనం ఏం పరిస్థితి చూస్తున్నాం? మెల్లిమెల్లిగా తీగలాగితే డొంకంతా కదులుతుందిగా. ఇదేదో ఏమంటారంటే 1 డేలోనో 2 డేలోనో జరగదు కదండి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఆ ప్రొసీజర్ ఫాలో అయితే మీరు చూడండి, నా మాటలు రాసి పెట్టుకోండి. రేపు ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు అరెస్ట్ కాకపోతే చూడండి, మీరు రాసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామంది అధికారులకి నాకు అందిన సమాచారం ప్రకారం అధికారులకి ముఖ్యంగా లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ లండన్లో ఆస్తులు కొనివ్వడము, లేకపోతే మీరు ఈ తప్పుడు పని చేస్తున్నారు కాబట్టి రేపు పొద్దున మీరు ఇరుక్కున్నా, మీరు దొరికేసినా నీకు ఇదిగో ఈ సెటిల్మెంట్ చేస్తున్నానని కూడా ఆల్రెడీ డబ్బో లేకపోతే అయ్యో అలా ప్రలోభాలకు గురి చేసి తన గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. వీరి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంతమంది ఐఏఎస్లు దారుణమైనటువంటి తప్పులు చేశారు కదా. ఆయన చేసినటువంటి ఏదైతే సరే వాట్ ఎవర్ వి కాల్ ఇట్, అవినీతో ఏంటో దానికి సంబంధించినటువంటి విషయంలో అరెస్ట్ అయ్యారా? ఊచలు లెక్క పెట్టారా? ఎంత ఇబ్బందులు పడ్డారు? కనీసం నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఐఏఎస్లను కూడా మనం ఆ రోజున చూసామా? బయటకు వచ్చి వాళ్ళ రోజున మళ్ళీ వాళ్ళు అదే తప్పులు చేస్తే బయటపడిపోతారా? మళ్ళా ప్రతిరోజు ఒకటే రకంగా ఉంటుందా? ప్రతిరోజు అక్రమాలు చేయగలుగుతారా? ప్రతిరోజు దుర్మార్గాలు చేయగలుగుతారా? మీరు అన్నటువంటి మహిళే ఈరోజు మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి అధికారిగా ఉంది. అయితే బిల్లులు అంటే ఏదైనా రోడ్డు వేసి బిల్లు ఎడితే డబ్బులు ఇస్తారు. అలా రోడ్డు వేయకుండానే ముందు బిల్లులు అప్రూవ్ చేసిందంట ఆవిడ. మొన్న ఈ మధ్యన అది న్యూస్ బయటకు వచ్చింది. నేను ఒక విషయం చెప్తానండి. ఒకసారి తప్పు చేసి మనం పట్టుబడ్డాము అని అంటే సరే పోనీలే, ఏదో తెలియక చేశారేమో అనుకుంటారు, లేదా ఏదో ప్రెషర్లో చేశారేమో అనుకుంటారు. సరే పైన ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు మీ మీద ప్రెషర్ క్రియేట్ చేశారు కాబట్టి మీరు చేశారేమో అనేటువంటి ఒక చిన్నపాటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకు వస్తుంది. కానీ మళ్ళీ అదే తప్పు మీరు చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీ తప్పది. మీరొక్కలే సఫర్ అవడం కాదు, మీ భావితరాలు కూడా సఫర్ అవుతాయి. మీ భావితరాలు అంటున్నాను నేను. అధికారులు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అధికారులు ఇప్పుడు నిజంగా కూడా ఎంతమంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు కొంతమంది మనం పోలీస్ అఫీషియల్స్ని కూడా చూస్తున్నాం కదా. రిషాంత్ రెడ్డి లాంటి వాళ్ళని చూడట్లేదా? నేను వెనకాడ ఎందుకండి వాళ్ళ పేర్లు తీసుకోవడానికి చూడట్లేదా మనం వాళ్ళని? వాళ్ళు ఎంత తప్పులు చేస్తున్నారో చూడట్లేదా? అండ్ డూ యూ రియలీ థింక్ దే కెన్ గెట్ అవే విత్ దట్? డూ యూ రియలీ థింక్? ఖచ్చితంగా కాదండి. ఎందుకనంటే నేను ఇందాక చెప్పినట్టుగా 1 రోజు 2 రోజులు 3 రోజులు తప్పులు చేయగలరు. ఎందుకు? మీ నెత్తిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కాపాడినంత కాలం చేయగలరు. కానీ ఎప్పుడైతే అదే పైనుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఎక్కడుంటారు మీరు? మీ పరిస్థితి ఏంటి? మీరు కూడా ఆలోచన చేసుకోవాలి కదా. అండ్ ఇవాళ ఇంకో విషయం, అధికారులు కూడా కొంచెం
నాకు తెలిసి ఈ బుర్ర ఉపయోగించాల్సినటువంటి అవసరం ఎక్కడుందనంటే ఒక రాజకీయ నాయకుడు ప్రభుత్వంలో ఉండడమో లేకపోతే ఒక మంత్రిగానో ఎమ్మెల్యేగానో ఏదో ఉండడం 5 సంవత్సరాలు, వాళ్ళ టర్మ్ 5 సంవత్సరాలు. తర్వాత చెప్పలేం ఆ పార్టీ ఉంటుందో ఇంకో పార్టీ వస్తుందో, వాళ్ళు ఓడిపోతారో గెలుస్తారో ఏంటో అనేటువంటిది చెప్పలేం. సో వాళ్ళ కెరియర్ అనేటువంటిది ఇట్ ఈస్ కంప్లీట్లీ వేవరీ వాళ్ళ కెరియర్. కానీ మీరు అధికారులుగా ఉన్నటువంటి మీరు చదువుకొని ఎంతో కష్టపడి ఒక స్థాయికి వచ్చినటువంటి మీరు, నేను అనుకుంటున్నా ఇవాళ తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చదువుకొని కష్టపడి ఆ స్థాయికి వచ్చారేమో అని నేను అనుకుంటున్నా. మరి నాకు తెలియదు. మొన్న ఎగ్జామ్ బట్టే మరి అంతే కదండి, ఆ మాట అనాల్సినటువంటి పరిస్థితి ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇంత స్థాయికి వచ్చినటువంటి మీరు దేనికో ప్రలోభపడి లేదా ఎవరికో భయపడి ఒక 5 సంవత్సరాల పాటు మీరు తప్పులు చేస్తే మీ కెరియర్ ఈజ్ ఫర్ ఇయర్స్ టుగెదర్. వాళ్ళ కెరియర్ 5 ఏళ్లే, తర్వాత సంగతి తెలీదు, వేవరీ వాళ్ళ కెరియర్. కానీ మీ కెరియర్ అనేటువంటిది ఇయర్స్ టుగెదర్. 30-40 సంవత్సరాల మీ కెరియర్ని మీరు ఇవాళ రోజున అలా తాకట్టు పెట్టేస్తారా? మనస్సాక్షి అనేది వాళ్ళకు కూడా ఉండాలి కదా. అధికారులనే అడుగుతున్నాను నేను, మనస్సాక్షి అనేది మీకు ఉండక్కర్లేదా? మీరు ఇవాళ రోజున మీరు ప్రజలకి సర్వెంట్స్ కదా. దేశాన్ని సక్రమంగా నడపాల్సిన వ్యక్తులే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరండి? ప్రజా సేవకులు వాళ్ళు. మరి అలాంటప్పుడు మీరు ప్రజలకు కదా సేవ చేయాల్సింది. స్వామి భక్తి ఎందుకు, స్వామి సేవ ఎందుకు? అది నేను బాధపడేది అది. సో డెఫినెట్గా నేను ఒకటి చెప్తానండి, దే కెన్ గెట్ అవే ఫర్ అ వైల్. 10 ఏళ్ల పాటు ఒక రేంజ్లో మేమేం తప్పులు చేసినా మమ్మల్ని ఎవడు పట్టుకోలేడు అనుకున్నారు తెలంగాణలో. ఏం జరిగింది ఇవాళ? ఒక్కొక్కళ్ళు తప్పులు చేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా ఇలా జల్లెడ బట్టి తీస్తున్నారు, జల్లెళ్ళు బట్టి. రేపొద్దున వదిలేస్తారా? ఆంధ్రప్రదేశ్లో రేపొద్దున వీళ్ళ అధికారంలోకి రాకుండా, వీళ్ళ అధికారం పోయిన రోజున ప్రతి ఒక్కళ్ళు చేసినటువంటి తప్పు బయటపడదా? ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేసింది ఎవరికో, మీకో నాకో ఒక్కళ్ళకో కాదండి. చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, మోడీ గారికో కాదు వాళ్ళు అన్యాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం చేశారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళని వదిలేద్దామా అనేది ప్రజలు అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళని అసలు ఏమాత్రం కూడా వాళ్ళెవ్వరూ కూడా క్షమకి అర్హులు కాదు.